సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించును గాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ వచ్చారు కదూ. అందరూ వస్తే ఒక పాట విన్న తరువాత కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పాట విందాం. ఓ నా క్రైస్తవ సంఘమా, ప్రియమైన ద్రాక్షావనమా, ఓ నా క్రైస్తవ సంఘమా, ప్రియమైన ద్రాక్షావనమా, నేల దున్యాను, రాళ్ళు ఏరాను, పాదు త్రవ్యాను, ఎరువు వేశాను, మిము మొక్కలుగా నాటాను, నీరు పోసా, చుట్టూ కంచె వేశాను. ఓ నా క్రైస్తవ సంఘమా, ప్రియమైన ద్రాక్షావనమా. పాట విన్నారు కదూ. ప్రార్థన చేస్తాను, వీళ్ళని వారు మోకరించండి. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారి యొక్క నామ పేరిట మీ పాద సాన్నిధ్యానికి వస్తూ ఉన్నాం. అపాత్రులము అయోగ్యులమైన మమ్మలను మీ కుమారుని యొక్క బలియాగం ద్వారా రక్షించుకున్నందుకై వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ రాత్రి ఇంకా రక్షింపబడని మా ప్రియుల కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా రక్షణానుభవంలోకి రావడానికి సహాయం చేయండి నాయన. మానవుని యొక్క జీవితంలో పాపమునకు అంతం యేసు ప్రభువారి యొక్క బలియాగం. ఆ బలియాగంలో ఉన్న రక్షణ అనుభవం ప్రభువా, ఈ అనుభవంలోనికి ఇంకా మా దేశస్థులు, మా రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు రావడానికి సహాయం చేయండి నాయన. ఎవరెన్ని వ్యాఖ్యానాలు చెప్పినప్పుడు కూడా మానవుడు పాపంలో జీవిస్తున్నాడు. ఆ మానవుడు పాపంలో జీవిస్తూ ఉండగా
ఆ పాపానికి పరిహారం ఇవ్వడానికి దేవుడు యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చారు. అంత మాత్రమే కాకుండా నీ కుమారుడు సిలువలో బలి అయ్యారు మా కొరకు. ఆయన చిందించిన పవిత్ర రక్తం ద్వారా, ఆయన యొక్క పునరుద్ధానం ద్వారా మా జీవితంలో కలుగు చేసిన సంపూర్ణమైన రక్షణానుభవం కొరకై వందనాలు, స్తోత్రాలు ప్రభు. నాయన ఈ రాత్రి సమయంలో ప్రత్యేకంగా నాయన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో ఉన్న ప్రజల కొరకై మరొకసారి ప్రార్థన చేస్తున్నాం ప్రభు. దయతో మీరే వారికి సహాయం చేయండి నాయన. యేసు ప్రభు వారిని వారి రక్షకునిగా అంగీకరించే ధన్యత ఆ ప్రాంత ప్రజలకు అనుగ్రహించండి స్వామి. ఆదరించండి, ధైర్యపరచండి ప్రభువా. ఈ రాత్రి ఈ వాక్య భాగము మా వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితాల్లో అన్వయించుకొని వాక్య ప్రకారం జీవించే కృప దయచేయమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? ఈ రాత్రి మిమ్మల్ని పలకరించే భాగ్యాన్ని ప్రభు నాకు అనుగ్రహించారు. దాన్ని బట్టి నా మటుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ ఆరోగ్యాలు బాగుగా ఉండాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కుటుంబంలో ఉన్న బిడ్డలు, ముఖ్యంగా యవ్వన బిడ్డలు ఏ రీతిగా ఉన్నారు? యవ్వన బిడ్డలకు వివాహాలు అయ్యాయా? వివాహాలు కాని బిడ్డలు కూడా ఉండడానికి అవకాశం ఉంది. వివాహమైన తరువాత సంతానము లేని బిడ్డలు కూడా ఉండడానికి అవకాశం ఉంది. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీ బిడ్డలకు సరైన సంబంధాలు రావాలి. నా మాట వినాలి. మీరు బిడ్డల యొక్క వివాహ విషయాల్లో తొందరపడవద్దు అని నేను హెచ్చరిస్తున్నాను. ఎందుచేతనగా తొందరపడిన తరువాత అనేక సమస్యలు ఉత్పన్నం కావడానికి అవకాశం ఉంది. నా బిడ్డకు వివాహం ఆలస్యం అవుతుంది, ఎవరు పడితే వాళ్ళు అన్నట్టుగా దయచేసి ఆలోచించవద్దు. బిడ్డ యొక్క భవిష్యత్తును మనం ఆలోచించాలి. ఆమె మేలుకరంగా జీవించాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే చేయబోయే ఆ కుటుంబ జీవితాలను ఇటు అటు ఆలోచించవలసిన బాధ్యత ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాలేజెస్కి వెళ్తున్న యవనస్తుల జీవితాలు మీరు గమనిస్తూ ఉండాలి. ఈ దినాల్లో యవనస్తులు చాలా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. వారు కాలేజీకి వెళ్తున్నారో లేదో మధ్యలో ఆగిపోయి ఏదో దుష్ట స్నేహాలకు మగవాళ్ళు ఆడవాళ్ళతో, ఆడవాళ్ళు మగవాళ్ళతో ఇష్టానుసారంగా సంచరించే అనుభవాల్లో ఉన్నారేమో చూడాలని నేను ప్రత్యేకముగా హెచ్చరిస్తూ ఉన్నాను. ఆ మాటను మీరు జాగ్రత్తగా వినాలి. కొంతమంది సిస్టర్స్ ఇంట్లో ఉంటారు, బ్రదర్స్ ఇంట్లో ఉంటారు, రిటైర్ అయిన తర్వాత ఇంట్లో ఉంటారు. ఉదయకాలం నుంచి వారు రాత్రి వరకు టీవీ కార్యక్రమాలు చూస్తూ ఉంటారు. టీవీ కార్యక్రమాలు చూస్తూ ఉంటారు అంటే క్రైస్తవ టీవీ కార్యక్రమాలు చూస్తారు, లోక సంబంధమైన టీవీ కార్యక్రమాలు కూడా చూస్తూ ఉంటారు. ఈ రాత్రి ప్రత్యేకముగా నేను క్రైస్తవ టీవీలు చూస్తున్న వారిని గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు జాగ్రత్తగా వింటూ ఉండాలి. విన్న దానిని మీరు విశ్లేషించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ దినాల్లో ఈ టీవీలో ప్రసంగించేవారు కానీ, బయట వారి సంఘాలలో ప్రసంగించేవారు కానీ దేవుని యొక్క వాక్య ప్రకారము ఎంతవరకు చెబుతున్నారో దానిని పరిశీలించవలసిన బాధ్యత మీ మీద ఉంది. పై విషయాలను చూచి మీరు భ్రమపడవద్దు. ఎవరు ఏది చేసినా దేవుని వాక్యానికి అనుగుణ్యంగా ఉండాలి, దేవుని వాక్య ప్రకారం ఉండాలి. లేకపోతే వారు ఎంత గొప్పవారైనా, అంటే వారికి డబ్బు ఉండవచ్చు, పేరుండవచ్చు, ప్రఖ్యాతులు ఉండవచ్చు, కానీ వాక్య ప్రకారము చెప్పే అనుభవం, వాక్య ప్రకారం జీవించే అనుభవంలోనికి రావాలని నేను మనవి చేస్తున్నాను. మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్తున్నాను. ఇవి కొన్ని హెచ్చరికలు మాత్రం నేను చేశాను. ప్రియులరా, యోహాను సువార్త 11వ అధ్యాయాన్ని ఈ రాత్రి మనం ముగించాలి. లాజరు చనిపోయాడు.
లాజరు చనిపోయిన తరువాత మరియమ్మ మార్తలు ఆయనకు కబురు పెట్టారు, యేసయ్యకు కబురు పెట్టారు. యేసయ్య వెంటనే పరిగెత్తి రాలేదు. యేసు ప్రభువారు ఆలస్యం చేశారు. ఆయన ఆలస్యం చేయడంలో ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. మన యొక్క జీవితాల్లో కూడా కొన్ని విషయాలలో ఆ ప్రియ ప్రభు యొక్క జవాబులు ఆలస్యంగా వస్తాయి. ఆలస్యము ఆయన అలక్ష్యము కాదు. పదే పదే నేను చెప్తున్నాను. నా ప్రియులరా, మనం గమనించాలి. మనం ప్రార్థిస్తున్నాం ఒక ప్రత్యేకమైన విషయం కొరకు. కుమార్తె వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుమారుని యొక్క ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నాం. భర్త యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నారు. భార్య యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నారు అనుకోండి. అటువంటి పరిస్థితుల్లో మన యొక్క ప్రార్థనలకు జవాబు రావడానికి ఆలస్యం అవుతుంది. మరొకసారి చెప్తున్నాను, ఆయన ఆలస్యము అది అమృతం లాంటిది. ఆయన ఆలస్యము అలక్ష్యము కాదు. ఒక్కొక్కసారి మన యొక్క జీవితాల్లో ఆలస్యము ఆయన అలక్ష్యం అనుకుంటాం. నెవర్ థింక్ లైక్ దట్. ఎందుకు చేతనగా ఆ ప్రియ ప్రభు మనను ప్రేమిస్తున్నారు. మన కొరకు ప్రాణం పెట్టారు. మన కొరకు ప్రాణం పెట్టడం మాత్రమే కాక నిత్యము మనతో ఉండడానికి ఆయన సజీవుడై పునరుద్ధానుడై ఆయన లేచాడు. మన కొరకై విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్ముణ్ణి మనకు అనుగ్రహించారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము నిత్యము మనకున్నది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక లాజరు లేచాడు. లాజరు కట్లుతో లేచాడు. ఆ కట్లు గుర్చి గత రాత్రి నా పెద్ద కుమారుడు జాన్ స్పర్జన్ వర్ణించాడు. ప్రియులరా, ఆ విషయాల గురించి నాకు ఫోన్ చేసి చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. మన యొక్క జీవితాలలో ఏ పాపపు కట్లు ఉన్నాయో వాటిని గుర్తెరిగి గ్రహించి వాటిని విప్పుకొని మనము స్వతంత్రులముగా యేసు ప్రభువారిలో కావాలని ప్రత్యేకముగా నేను మనవి చేస్తూ ఉన్నాను. 45వ వచనం 46వ వచనం చదువుతున్నాను. కాబట్టి మరి యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి. గమనించండి. కనుక అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని పులిస్టా పెడితే బాగుండేది. అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచురి కానీ అని అన్నారు. కానీ అనేది కొంప ముంచుతుంది. బట్ ఈజ్ అ బిట్ ఆఫ్ పాయిజన్ అని నేను చెబుతూ ఉంటాను. అనేకులు ఆయన విశ్వాసం ఉంచారు. కానీ కొంతమంది వెళ్ళి ఆ పరిసయ్యులతో యేసు ప్రభువారిని గూర్చి చెప్పారు. యేసు ప్రభువారిని గూర్చి చెప్పడంలో కొంపేమి మునిగిపోలే. యేసు ప్రభువారు దేవుడు. ఆయన యొక్క ఒక ప్రణాళిక ప్రకారం ఆయన వెళుతున్నాడు. ఆయన కాల ప్రమాణంలో ఎవరు ఏమీ చేయలేరు. ఆయన చేసిన ఆ యొక్క ప్రణాళిక ముందు కానీ వెనుక కానీ జరగదు. ఆయన అనుకున్న ప్రకారం ఆయన ఒక క్యాలెండర్ ప్రకారం వెళ్తున్నారు. ఆ క్యాలెండర్ ప్రకారం ఆయన తన యొక్క జీవితాన్ని సాగిస్తున్నారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 47, 48 వచనాలు. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి మనం ఏమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే, మనము ఆయనను ఇలాగూ చూచుచు ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందురని చెప్పిరి. వీరి యొక్క బాధంతా రోమా ప్రభుత్వాన్ని గూర్చి. రోమీలు ఎప్పుడు వచ్చి మనను ఆక్రమిస్తారో, మనను తమ యొక్క వశం చేసుకుంటారో అనేదే వారి యొక్క బాధ. దాని గురించి యేసు ప్రభు వారిని టార్గెట్ చేస్తున్నారు. ఎంత విచారకరమైన సంగతి అండి. ఈ యొక్క గుంపు ప్రభువారికి
వ్యతిరేకులైనా ప్రభువారు చేసిన సూచక క్రియలు మాత్రమే వారు ఒప్పుకోక తప్పటం లేదు. వీరు యేసు ప్రభువారికి ఎంత వ్యతిరేకులైనా యేసు ప్రభువారు చేసిన సూచక క్రియను వారు కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి వాటిని వారు వ్యతిరేకించలేకపోతున్నారు. ప్రభువారు చేస్తున్న సూచక క్రియల వలన ప్రజలలో ఆయనకి ఎక్కువగా పలుకుబడి పెరుగుతూ వచ్చింది. విపరీతమైన పలుకుబడిని ప్రభువారు సంపాదించారు. ఇంకా వీళ్ళ పరిచయులు ఏమీ చేయగలరండి? అటువంటి పరిస్థితుల్లో ప్రియులరా, ఏదో ఒక కార్యం చేస్తేనే కానీ ఈ యొక్క యేసును మనము ఆపలేము అన్నట్టుగా వారు ఏమేమో కుయుక్తి పన్నాగాలు పొందుతూ ఉన్నారు. వీరి హృదయాలలో భయం పెనవేసుకుని ఉంది. ఆ భయాన్ని ఎవరు తొలగిస్తారు? మన జీవితాల్లో కూడా భయం అనేది ఉండకూడదు. ఎందుచేతనగా భయపడకుడి. యేసు ప్రభువారు అనేక పర్యాయాలు ఇచ్చిన అభయ హామీ భయపడకుడి అనే మాట ఒక ఆయన చెబుతూ ఉంటారు. ఏమిటనగా 365 పర్యాయాలు రాయబడిందని. అంటే రోజుకొకసారి ఆ ప్రియ ప్రభు మనను భయపడవద్దు అని చెబుతున్నారు అన్న మాట. దయచేసి 365 సార్లు అని అంటే నేను ఎప్పుడు లెక్క పెట్టలేదు. అప్పుడప్పుడు ఎవరో చెప్పడం నేను విన్నాను కాబట్టి ఆ మాట నేను వాడాను. ప్రియులరా, ఆ దినాలలో ఈ యొక్క పరిచయులు ఆ ప్రభు వారికి ఇన్ఫ్లుయెన్స్కు వారు భయపడ్డారు. వారు భయపడి ఏమి చేస్తున్నారు అనగా చూడండి 49-50 వచనాలు. అయితే వారిలో కైప అని ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైంది, మీకేమీ తెలియదు, మన జనమంతయు నశింపకుండానట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పినాం. తనంతట తానే ఇలాగూ చెప్పలేదు, కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైనను గనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావునయ్యున్నాడని ప్రవచించెను. కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంప ఆలోచించుచుండ్రి. ప్రియులరా, ఇక్కడ మనం గమనించినట్లయితే కైప అనేవాని గురించి నేను చెప్పాను. కైప అనేవాడు ఎవరు? కైప ప్రవచించేది ఏమిటి? పాత నిబంధన కాలంలోని బిలాము వంటి వాడు ఈ కైప. కైప ప్రవచించేది యేసు ప్రభు వారికి అనుగుణ్యంగా ఉన్నట్టుగా కనబడుతుంది. మీరు ఆలోచించాలి. కైప, బిలాము ఒక కోవకు చెందినవారే. రోమా ప్రభుత్వము చేతిలో నుండి మనము చనిపోయేదానికంటే మన కోసం యేసు ప్రభు చనిపోతే మేలు అని వారి యొక్క ఉద్దేశం. కైప అనేవాడు కుతంత్రముతో కూడిన ప్రధాన యాజకుడు. అతడు తన యొక్క జీవితంలో ఎన్నడూ కూడా ప్లెయిన్గా మాట్లాడిన వాడు కాడు. అధికారంలో ఉన్న వారిలో కుతంత్రం అనేది ఉండకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 54వ వచనం నుంచి చివరి వరకు చదువుతున్నాను. కాబట్టి యేసు అప్పటి నుండి యూదులలో బహిరంగముగా సంచరింపక అక్కడ నుండి అరణ్యమునకు సమీప ప్రదేశంలో ఉన్న ఎఫ్రీయమును ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కూడా ఉండెను. మరియు యూదుల పస్కా పండుగ సమీపమైండెను గనుక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకున్నట్టుకై పస్కా రాకమునిపే పల్లెటూళ్లలో నుండి యెరూషలేమునకు వచ్చిరి. వారు యేసును వెదుకుచు దేవాలయంలో నిలువబడి, మీకేమి తోచున్నది, ఆయన పండుగకు రాడా ఏమి అని ఒకరితో ఒకడు చెప్పుకొండ్రి. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనను తెలిసి ఉన్న ఎడల తాము ఆయనను పట్టుకొనగలుగుటకు తమకు తెలియచేయవలని ఆజ్ఞాపించి ఉండేది. వారు
తమను తాము శుద్ధి చేసుకోవడానికి యెరూషలేమునకు వచ్చేవారు. ప్రియులరా, మానవుని పాపాలను శుద్ధి చేసేవాడు వారి మధ్యనే ఉన్నాడు. పాపాలను శుద్ధి చేసేవాడు వారి మధ్యనే ఉంటే వారు శుద్ధి చేసుకోవడానికి ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. సత్యాన్ని గ్రహించక అసత్యాన్ని గుడ్డిగా నమ్మే ప్రజలు ఆ దినాల్లోనే కాదు, ఈ దినాలలోనే ఉన్నారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ విషయము బహిరంగంగా చెప్పడం ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. కానీ ప్రియులరా, నోరుండి మాట్లాడలేని, కళ్ళుండి చూడలేని, చెవులుండి వినలేని మోగ విగ్రహాలను ఈ దినాల్లో మానవుడు పూజిస్తున్నాడు అని దేవుని యొక్క వాక్యం బహుబలంగా హెచ్చరిస్తోంది. సజీవుడైన దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధించేటప్పుడు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఆ దేవుడు శరీరాన్ని ధరించి యేసు ప్రభువారిగా ఈ లోకానికి వచ్చారు. మానవుడు పాపం చేశాడు. మానవుని యొక్క పాపాన్ని పరిహారం చేయడానికి యేసు ప్రభువారు మానవుని పక్షముగా సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన చిందించిన పవిత్ర రక్తం నీ పాపాన్ని శుద్ధీకరిస్తుంది అనే సత్యాన్ని నీవు నమ్మి నీ ప్రభువును నీ హృదయంతరంగంలోనికి ఆహ్వానించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మానవుడు తన పాపాన్ని ప్రభువారితో చెప్పుకొని శుద్ధి పొందాలి అని పాపిష్టేని ఇంకొక మనుషునికి చెప్పడం ద్వారా శుద్ధీకరించబడడం అనే విషయాన్ని గ్రహించాలి. అంటే ప్రభువా నేను పాపిని అని నోటితో ఒప్పుకుంటే కుదరదు. ఏదైతే నోటితో ఒప్పుకున్నావో నీ హృదయంతరంగంలోనికి ఆ ప్రియ ప్రభువును పిలుచుకోవాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంతటితో యోహాను సువార్త 11వ అధ్యాయ ధ్యానాలు ముగిశాయి. ఇంకా కొంచెం 2-3 నిమిషాలు టైం ఉంది కాబట్టి 12వ అధ్యాయం యొక్క ఉపోద్ఘాతాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే బేతనియా ఇంటిలో మరియమ్మ యేసు ప్రభువారిని అభిషేకించడం మనం చూస్తూ ఉన్నాం. ఇంతవరకు యేసు ప్రభువారు బహిరంగంగా తిరుగుతూ వచ్చారు. ఇప్పుడు అదే యేసు ప్రభువారు ఒక కుటుంబంలోనికి వచ్చారు. ఈ కుటుంబంలో మరియమ్మ, మార్తమ్మ, లాజరు నివసించేవారు. ఈ కుటుంబానికి ప్రభువారు అతి సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. ప్రభువారిని ఎక్కువగా ప్రేమించిన కుటుంబం. ప్రియులరా, మన యొక్క జీవితాల్లో కూడా మన కుటుంబాలు ప్రభువారిని ప్రేమించే కుటుంబాలుగా ఉండాలి. ఆ దేవుని యొక్క వాక్యంలో పాత నిబంధన గ్రంథంలో ఘనూరాలైన షూనేమీరాలు దేవుని సేవకుడైన ఎలీషాను బహుగా ప్రేమించింది. ఎలీషా యొక్క పై ఆకారాన్ని బట్టి కాదు, ఎలీషాను గూర్చి ఏమేమో విన్నదానిని బట్టి కాదు. ఎలీషా సింపుల్ దేవుని సేవకుడు. దేవుని సేవకుడని ఈ ఘనురాలైన షూనేమీరాలు ఎలీషా భక్తుని తన ఇంటికి పిలిచి గొప్ప ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ కూడా ఈ మరియమ్మ, మార్తమ్మ, ఈ యొక్క సిస్టర్స్ యేసు ప్రభువారిని తన ఇంటికి ఆహ్వానించేవారు. యేసు ప్రభువారు వచ్చినప్పుడు చక్కటి ఆతిథ్యం ఇచ్చేవారు. వాక్యం వింటున్నా నా ప్రియ చెల్లెండ్లరా, నా ప్రియ బిడ్డలారా, దేవుని సేవకులకు ఆతిథ్యం ఇవ్వడం మీ మీద ఆధారపడి ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొద్దిమంది మగవాళ్ళు మట్టుకే దైవ సేవకులకు ఆతిథ్యం ఇవ్వడం ఇష్టపడరు. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ బాబు, ఆ గుంపులో నీ ఉండవద్దు. నీ ఇంటికి ఆశీర్వాదం ఉండాలి అని అంటే దైవ సేవకులను ప్రేమించే ఇల్లుగా ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీలో కొంతమంది అంటే అనవచ్చు, ఏమిటి అంటే ఈ దినాల్లో దైవ సేవకుల్లో కూడా చాలా దొంగలు ఉన్నారండి అని అనవచ్చు. అది కరెక్ట్ అని నేను చెప్పను.
కరెక్ట్ కాదు అని నేను చెప్పలేను. ఎందుచేతనగా దైవ సేవకుల యొక్క రీతి ఆ రీతిగా ఉంది. కొన్ని విషయాలు వింటున్నప్పుడు మన యొక్క హృదయాలు జలధరిస్తాయి. ఏమిటబ్బా దైవ సేవకులు ఈ రీతిగా ఉన్నారు అని. నా ప్రియులారా, ఈ ఇంటికి యేసు ప్రభువారు వచ్చారు. యేసు ప్రభువారు వచ్చిన తదుపరి ఆ ఇంటిలో ఆయనకు జరిగిన విషయాలు లేక ఆతిథ్య పరిస్థితులు నేను జ్ఞాపకం చేస్తాను. ఇంకా అనేక సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం. దరిదాపు 16-17 మంది ఆ ఇంటిలో ఉన్నారు. అంతమందికి ఈ మరియమ్మ మార్తమ్మ కృతజ్ఞతతో లాజరు చేసిన ఆతిథ్యంలో ఉన్న సత్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు కూడా యోహాను సువార్త 12వ అధ్యాయాన్ని చదువుకొని రండి. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఈ యొక్క బైబిల్ సమయం, సమాధాన సమయం కార్యక్రమాలు మీవిగా భావించండి, సహాయపడండి. నా ప్రియ బిడ్డలారా, పదే పదే ఒక తండ్రిగా నేను చెబుతున్నాను. కాబట్టి ఈ బాధ్యతలు మీరు గ్రహించి ఈ బాధ్యతల్లో మీరు పాలు పంపులు పొందమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. My dress 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.